ఇప్పుడే మంత్రులు మనతో దామోదర్ జాయిన్ అయ్యారు. రాజనరసింహ గారు ఎందుకు Yes, వెళ్తారండి? కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇందిరా గారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఇందిరా గారు, మొత్తానికి జూబ్లీ హిల్స్ పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీకి, కానీ బీహార్లో మాత్రము ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు. ఒక దగ్గర పట్టాభిషేకం, ఇంకో దగ్గర తిరస్కరణ. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ కనుక మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఎన్నికల్లో ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని ఫలితమే ఇవాళ మన రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే బూత్లు కంప్లీట్గా క్యాప్చర్ చేసి జరిగినటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జరిగినటువంటి ఎన్నికలు. ఇది ఒక గెలుపేనా అని ఇటు బీఆర్ఎస్, బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న సోదరులకు, మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో 51% ప్రజల యాక్సెప్టెన్సీ పొంది ఇవాళ ఓటు వేసి ఒక స్థానికత నాయకుడిని, బీసీ నాయకుడిని, బలహీన వర్గాల బిడ్డని ప్రజలను నమ్ముకుని ముందుకు గెలిపించినటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఒక బీసీ బిడ్డను నిలబెట్టి ఆ గెలుపు కోసం అన్ని తానే పనిచేసినటువంటి టీం లీడర్ గా ఉండి టీం అంతా కూడా కింది వరకు ప్రాపర్ గా పనిచేపించే దాంట్లో సక్సెస్ఫుల్ గా ఇవాళ లీడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఎవరు గెలిచిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తున్న అందరూ అనుకున్నారు, అది కామన్. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ నడుస్తున్న సందర్భంలోనే బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డెక్కి రచ్చ చేసినప్పుడే ఓడిపోతున్నామని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి చెప్పుకోవాలంటే ఇవన్నీ సాకులు చూపించాలా రేపు, కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు. మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉండి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఈసీకి కంప్లైంట్ చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఫైల్ చేస్తారా, ఏం చేస్తారో అన్నది చూస్తుంది. అది కూడా జరగకపోతే కోర్టు ఉంది, న్యాయస్థానానికి వెళ్ళండి, కొట్లాడండి. ఎవరు కాదనలేదు కదా మిమ్మల్ని. కాబట్టి అధికారంలో ఉన్నంత మాత్రాన మేము అధికార పార్టీ దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ ఆగం చేసినామని మాట్లాడే విధానం సరి అనేది కాదు అంట. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం బూతులలో మీ క్యాండిడేట్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు మీ పార్టీ దిగజారిపోయిందంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారన్నది ఆత్మపరిశీలన చేసుకోండి. మీ అహంకారం తగ్గించుకోండి. మీ అహంకారం తగ్గించుకుంటే అప్పుడు ప్రజలు డెఫినెట్ గా మీ పక్షాన్ని నిలబడడానికి కోసము, ప్రజలు బీఆర్ఎస్ కావాలని అనుకోవడానికి మీరు నమ్ముకున్న మీ సోషల్ మీడియా చూపించిందే మీరు చెప్పిన అబద్ధాలు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో దాన్నే ఇదే బ్రహ్మాండము, ఇదే బ్రహ్మ పదార్థం అని మీరు అనుకున్నారు. కాబట్టి ఇవాళ పప్పులో కాలు వేస్తున్నారు. మీ స్ట్రాటజీ తప్పైందనేది మీకు అర్థమైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 2 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పదే మాట్లాడింది ఏంటండి, 2 సంవత్సరాల రెఫరెండానికి ఎన్నిక అని చెప్పినారు. మరి వాళ్ళ రాజీనామా చేయండి కేటీఆర్ గారు. నైతిక బాధ్యత వహిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిగా ఆయనే మొత్తం ఎన్నిక బాధ్యత చేసినాడు కదా, రిజైన్ చేయమని చెప్పండి. మిమ్మల్ని రెఫరెండం గా తీసుకోమంటే కేటీఆర్ రెఫరెండం తీసుకోమనికే నో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అది చెప్పాలక. నేను రెఫరెండం అని నేను అనట్లే. ఎందుకంటే ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేటరీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మినిమం ఒక 4 years పనిచేసిన తర్వాత లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్ అవుతుంది. అట్లీస్ట్ ఆ సందర్భంలో నేను చేయనటువంటివి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటది. కానీ అది వదిలేసి కేవలం రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు, ఇవే మీరు ప్రచార అస్త్రాలుగా ఉంచుకొని మీరు చేశారు. మీరు ఏం చేసిందో చెప్పలేదు సమాజానికి, కేవలం మమ్మల్ని నెగిటివ్ గా బూ చూపించారు. అంతెందుకండి, ఇవాళ క్యాండిడేట్ గా మీరు ఎవరు నిలబెట్టారు? బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటి? స్థానికత, లోకల్ వాడే, తెలంగాణ ప్రాంతం వాడే, నా గడ్డ నేలాలని చెప్పినారు. మీరు తెలంగాణ కొత్త ఏమన్నా నిర్వచనం ఉందా? తెలంగాణ నుంచి నిర్వచనం ఏమన్నా వేరే ఉందా తెలంగాణ వాళ్ళకు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు వినాలి తమ్ముడు, మీరు మాట్లాడాల్సి మీరు వినండి. బీఆర్ఎస్ లైన్ లోనే కంప్లీట్ గా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ వచ్చినాక అన్ని వదిలేస్తున్నారు, తిరోధకాలు వచ్చినారు. ఇవాళ మాగంటి గోపినాథ్ మేబీ అక్కడ పుట్టిండొచ్చినాము, పుడితే నాకు తెలియదు పూర్తిగా. సో ఒకవేళ అయ్యిండొచ్చు, కానీ ఆయన భార్య ఇక్కడ లోకల్ కాదు కదా. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చినారు టికెట్? అది ఆలోచించుకోండి. మీ యొక్క మూలాలకే తిరోధకాలు ఇచ్చినాక ఇవాళ మాట్లాడితే ఎట్లా? బీజేపీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? కానీ లోకల్ స్థానికునికి ఇచ్చారా? ఇవ్వలే కదా. కాబట్టి మీరు చేసే తప్పులన్నీ చేశారు. మీ బాడీ లాంగ్వేజ్, మీ అహంకారం ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టిందని గుర్తుపెట్టుకోండి. అవి వదిలేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఒక పోల్ మేనేజ్మెంట్, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో అయినా, మొత్తం టీం వర్క్ విషయంలో అయినా, ప్రతి విషయంలో కేర్ఫుల్ గా ఇవాళ మేము అడుగులు వేసి జాగ్రత్తగా
ఇవాళ అయితే ఇందిరా గారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన గెలుపు మంత్రం ఏంటి? బీహార్ లో మీ పని చేయని మంత్రం ఏంటి? ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ అండి, అది జనరల్ ఎలక్షన్. దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన కంపారిజన్ చేయాల్సినటువంటి అది లేదని చెప్పాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, మీరు ఒకవేళ నిజంగానే బీహార్ గురించి మాట్లాడాలి మనం అనుకుంటే, బీహార్ ఎలక్షన్ అనేది నితీష్ గారు యూటర్న్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆయన ముఖ్యమంత్రి చేయరు, బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అవుతారు. ఇంత నెగిటివ్ వస్తే తిరిగి వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేసి మనం చూస్తాం. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే ఆడబిడ్డలకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసి ప్రభుత్వ సొమ్ము ద్వారా ఎన్నికలు లంచం చేస్తున్నారు. అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పాషన్ ద్వారా ఎస్సీ ఓట్లు, ఆ తర్వాత నితీష్ ద్వారా ఎంబీసీల ఓట్లు, తర్వాత పైన అప్పర్ క్యాస్ట్ వాళ్ళవి బీజేపీ ద్వారా, ఇట్లా అలాగే మాయావతిని, తర్వాత ఎంఐఎం ని మీరు ఎంతమందిని వాడినారు, ఎన్ని అస్త్రాలు వాడినారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరింత బలహీన పడే విధంగా మీరు దాన్ని పూర్తిగా అధికారాన్ని వినియోగం చేసి దుర్వినియోగం ద్వారా ఇవాళ మీరు ఎన్నిక గెలిచడం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సిమిలారిటీ ఏంటంటే రెండు చోట్ల రూలింగ్ పార్టీనే విజయం సాధించింది. రోజా గారు ఒక్క మాట చెప్తాను నేను, ఒకటే మాట చెప్తా. ఎవరికైనా ప్రామాణికం ఎన్నికల్లో ఓటునే మీరు నాకు వేసే నా ఓటు, మీ వ్యతిరేకత ఓటును మీరు పూర్తిగా 60 లక్షల ఓట్లు అక్కడి నుంచి తొలగించారు. కొత్తగా 20 లక్షల ఓట్లు యాడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పట్ల ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ కనీసము స్పందించకపోగా పైనుంచి రాహుల్ గాంధీ గారి పైన పూర్తిగా మీరు బెదిరించేటువంటి బెదిరింపు ధోరణితో ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ సమాజం గుర్తుపెట్టుకున్నది. నాకు ఓటు వేయాలని ఉన్నప్పటికీ కూడా వేయనిక నాకు ఓటే లేకుండా చేస్తున్నారు. మరి వ్యతిరేకత ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఓటున్నాడు, నీ ఓటే ఓటుంచుకున్న తర్వాత నీ ఆపోజిషన్ ఓటు ఎక్కడి నుంచి పడుతుందని అడుగుతున్నాను నేను. ఇది కదా చర్చ జరగాల్సింది. డెమోక్రటిక్ గా జరగాల్సిన ఎన్నిక డెమోక్రటిక్ గా లేదని చెప్తున్నాం. అందుకనే ప్రజాస్వామ్యంలో ఓటు ప్రామాణికమైతే ఆ ఓటుకు విలువ లేకుండా చేసి ఎలక్షన్ పెట్టినాము, ఇదే రిజల్ట్ బ్రహ్మాండంగా బద్దలు కొట్టినామంటే మరి ఏం చేస్తారని ప్రజలు మీకు ఇవాళ ఇచ్చినారు చెప్పండి. మీరు ఇప్పుడు తేజస్విని సీఎం క్యాండిడేట్ కదా, గమనించాల్సింది ఏంటి తెలుసా అండి? ఇక్కడ ఇందిరా గారు మీరు చెప్పిన సిద్ధాంతం అన్ని చోట్ల కూడా వర్తిస్తుంది కదా. బ్యాంక్ పెరిగింది, మీరు అది గమనించండి. బీహార్ లో ఓట్ బ్యాంక్ పెరిగింది. ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ పెరిగిపోయింది, కానీ సీట్ల సంఖ్య తగ్గింది. ఎంతో ఏ రకంగా జరిగింది మీరు ఆలోచించండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా హంగుల ఆర్భాటాల ద్వారా నయాన భయాన అన్ని రకాలుగా ఇవాళ అధికారం దేశంలో వాళ్ళే ఉండాలనే ఒకే ఒక నిదాంతం ముందుకెళ్తున్నారు.